ఆ మెడలో మంగళసూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిది. సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వారు సువాసినీత్వాన్ని పొంది ఉంటారు అని. సువాసిని పరమమంగళప్రదమైనటువంటి రూపం. ఆమె సాక్షాత్తు లక్ష్మి. అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసిన, సువాసిని ఎదురొచ్చిన, సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికే చెందుతుంది. ఆమెయే ఒకానొకప్పుడు దేవేంద్రుడికి తన యొక్క స్వభావాన్ని, తన యొక్క వైభవాన్ని అర్థమయ్యేటట్టుగా చేసి ఇంద్రుడి చేత కీర్తింపబడింది. ఆ కీర్తింపబడినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు, క్షమస్వ భగవత్యం క్షమాశీలే పరాత్పరే శుద్ధ సుత్వ స్వరూపే చకోపాది పరివర్జితే